హాయ్ హలో అందరికీ ఈరోజు నైట్ వచ్చేపాటికి నేను వెల్లుల్లి కారం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దీనికి ఇవ్వండి ఇవే కావాలి, కారం కూడా యాడ్ చేసుకుందాము. అది ఎలాగనే నేను చూపిస్తాను. ఇప్పుడు జీలకర్రని దంచేద్దాం. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు వేసేద్దాం. అయిపోక్కర్లేదు. ఇప్పుడు ఇందులోకే వెల్లుల్లిపాయలు కూడా వేసేస్తున్నాను. సింపుల్ గా అయిపోతే టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. ఇది మీరు కూడా చేసుకుని తినండి. సింపుల్ గా ఇంట్లో ఏమీ లేనప్పుడు, మనకు కారం కారంగా స్పైసీగా తినాలని అనిపించినప్పుడు ఇలాంటి విష ప్రయోగాలన్నీ చేసేసుకోండి. విష ప్రయోగాలు కాదులే కానీ మంచిగా చేసుకోండి. చాలా బాగుంటుంది. ఇది అయితే ఆరోగ్యానికి కూడా వెల్లుల్లి చాలా మంచిది. చాలా మంది వెల్లుల్లి తినడానికి ఇష్టపడరు, కానీ వెల్లుల్లి తింటే మాత్రం చాలా ఆరోగ్య ప్రయోజనాలు అయితే చాలా ఉన్నాయి. మీరు కూడా తినడానికి ట్రై చేయండి. నాకైతే వెల్లుల్లిపాయ వేస్తే చాలా ఇష్టం. నేను ఎక్కువ పిల్లలకి వెల్లుల్లిపాయ రైసు ఇలాంటి క్యారేజీ బాక్స్లో కూడా నేను ఎక్కువగా పెడతా ఉంటాను. వెల్లుల్లికి అసలు తినమని ఇద్దరిని కూడా చాలా డిమాండ్ చేస్తూ ఉంటాను అనమాట. చూసారా? ఇప్పుడు నాకు ఇష్టం లేదు. ఆల్రెడీ వండిన రైసే నేను ఇలా తాలింపు పెడుతున్నాను అనమాట. అంటే ఇలాగా బాగా మరీ పేస్ట్గా అయిపోక్కర్లేదు. ఇలా అయితే సరిపోద్ది మనకి టేస్ట్. మధ్య మధ్యలో ఆ వెల్లుల్లిపాయ ఆ కరివేపాకు తగిలితే భలే ఉంటుంది. ఇప్పుడు ఇందులో చూపిస్తాను మీకు. ఆల్రెడీ నేను ఇందులో 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసేసాను. ఇప్పుడు దీంట్లోకి మనం ఏదైతే వేసుకున్నామో రెడీ చేసి పెట్టుకున్నామో దాన్ని ఇందులో వేసేద్దాం. ఓకే, వేసేస్తున్నా. ఇలా వేపేద్దాం. అంటే అలా తర్వాత ఉప్పు వేద్దాం. అప్పుడు బాగా మిక్స్ అయిపోతుంది. ఉప్పు వేసాం వెల్లుల్లిపాయకే ఉప్పు పడుతుంది. మనం తింటున్నప్పుడు వెల్లుల్లిపాయకి ఉప్పు పసుపు కింద తగ్గుతుంది. అందుకనే అలా చెయ్యొద్దు. ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తాను. ఇలాగైతే సరిపోతుంది. ఇంకేం అవసరం లేదు. ఉప్పు వేస్తాం. దీన్ని బాగా కలిపేసుకుందాం. ఉప్పు ఇలా వేస్తే బాగుంటుంది అనమాట. ఉప్పు కూడా వేసుకుంటారు కానీ ఇలా వేస్తే చాలా బాగుంటుంది. ఇలా అయితే మా పిల్లలు ఇష్టం